వెల్కమ్ టు ట్రూ టెక్ అకాడమీ. టుడే టాపిక్ వచ్చి కౌంటర్ టైప్ ఏడీసీ. సో కౌంటర్ టైప్ ఏడీసీ గురించి ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ స్లోవర్ బట్ చీపర్ బికాస్ ఓన్లీ వన్ కంపరేటర్ ఈస్ సఫిషియంట్. ఇది చాలా స్లోగా వర్క్ చేస్తుందండి అండ్ చీపర్ కూడా, ఎందుకంటే ఇందులో ఒకే ఒక కంపరేటర్ మాత్రమే ఉంటుంది కాబట్టి. ఇట్ నీడ్స్ వన్ డిఏసి అండ్ వన్ బైనరీ అప్ కౌంటర్. సో ఈ కౌంటర్ టైప్ ఏడీసీకి వన్ డిఏసి ఉండాలండి, అంటే డిజిటల్ టు ఎనలాగ్ కన్వర్టర్ ఉండాలి, మరియు బైనరీ అప్ కౌంటర్ ఒకటి ఉండాలి. సైజ్ ఆఫ్ ద ఏడీసీ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ద డిఏసి ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ది కౌంటర్. లైక్ కమింగ్ టు హియర్, అంటే ఏడీసీ యొక్క సైజు, డిఏసి యొక్క సైజు, కౌంటర్ సైజు ఒకేలా ఉంటాయి. అది ఎలా అనేది నేను క్లాస్లో మీకు చెప్తా ఎగ్జాంపుల్తో, వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. కౌంటర్ అవుట్పుట్ బిట్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఏడీసీ అవుట్పుట్స్. అంటే కౌంటర్ నుంచి వచ్చినటువంటి అవుట్పుట్స్ని మనము అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ అవుట్పుట్ యొక్క తీసుకోవచ్చు అనమాట. కన్వర్జన్ టైం డిపెండ్స్ ఆన్ అప్లైడ్ విఏ. అంటే ఇప్పుడు కౌంటర్ టైప్లో అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ అనేది ఎంత టైం తీసుకుంటుంది ఏంటనేది, ఆ కన్వర్జన్ టైం మొత్తం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే అప్లైడ్ విఏ, మనం అప్లై చేసినటువంటి ఎనలాగ్ సిగ్నల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. n-bit ADC requires max 2 to the power of n minus 1 clocks. అంటే n-bit ADCకి, అంటే ఈ కౌంటర్ టైప్ ఏడీసీకి ఎన్ని క్లాక్ పల్సెస్ అవసరం అంటే 2 to the power of n minus 1 క్లాక్ పల్సెస్ అనేవి అవసరం అవుతాయి మ్యాక్సిమంగా. నెక్స్ట్, ఫర్ ఈచ్ న్యూ అనలాగ్ ఇన్పుట్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 ఓన్లీ. అంటే ప్రతి ఒక్క న్యూ అనలాగ్ ఇన్పుట్ దేని నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 0తో స్టార్ట్ అవుతుంది. అండర్స్టాండ్ రైట్. ఇక్కడ మనకు చూస్తే ఇది 4-bit ఏడీసీ. ఇదేంటండి, ఇది ఒక 4-bit ఏడీసీ తీసుకుందాం. దిస్ ఈస్ 4-bit ఏడీసీ లైక్ దిస్. వీఆర్ గివింగ్ అనలాగ్ సిగ్నల్. వై అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ నా వీఆర్ గివింగ్ అనలాగ్ సిగ్నల్. ఫైనల్లీ వీఆర్ గెటింగ్ డిజిటల్ సిగ్నల్ right like this. So here it is the 4-bit DAC. This is the 4-bit DAC, digital to అనలాగ్ కన్వర్టర్. లెట్ స్టెప్ వోల్టేజ్ 1 volt అనుకున్నా. నేనేమనుకున్నా అంటే స్టెప్ వోల్టేజ్ 1 volt తీసుకున్నా. చెప్తా ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్. ఏంటంటే మీరు 4-bit DAC ఉందండి. హియర్ ఐ ఆమ్ రైటింగ్ లైక్ దిస్. సో హియర్ B3, B2, B1, B0 I am taking. B3, B2, B1, B0 I am taking, and then this is VA I am taking. VA or VR. So VR I am taking. This is VA I am taking here, VA, and then next clock. Suppose if I am writing like this, what happened? Now we see here. ఇప్పుడు ఇనీషియల్గా మనం ఏం తీసుకోవాలి, ఇక్కడికి వద్దాం రండి. సో కమ్ టు హియర్, వాట్ ఈస్ ఫస్ట్ పాయింట్? సో వీఆర్ డిస్కస్డ్ స్లోవర్ బట్ చీపర్, ఓన్లీ వన్ కంపరేటర్ is sufficient. We are using only one comparator. So only one comparator is sufficient. And then it needs one DAC, one digital to analog converter, and one binary up counter. We are using one DAC. This is a binary up counter. This is one DAC. Okay, understand? Next one is what? Size of the ADC is equal to size of the DAC is equal to size of the counter. Coming to here, size of the DAC 4 bits. We are using 4 bits or not, digital output is 4. Whatever the output is coming, it is giving to input to digital analog converter. So size of the up counter, size of the DAC is equal to size of the, so overall is what? Analog to digital converter. Right? Next one. So clear this point. Counter output bits are considered as ADC outputs. చెప్పుకున్నా కదా, కౌంటర్ అవుట్పుట్ బిట్స్ అనేవి ఎనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్కి, ఈ కౌంటర్ టైప్ ఏడీసీకి అవుట్పుట్గా తీసుకుంటాం. కన్వర్జన్ టైం డిపెండ్స్ ఆన్ అప్లైడ్ విఏ. సో n-bit ఏడీసీ రిక్వైర్స్ మ్యాక్స్ 2 to the power of n minus 1 క్లాక్స్ అవసరం. ఎలా అనేది చూద్దాం. రైట్, చూద్దాం. నెక్స్ట్,
ఫర్ ఈచ్ వన్ న్యూ అనలాగ్ ఇన్పుట్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో ఓన్లీ. ఇనీషియల్ గా ఏమన్నాడు జీరో తీసుకోవాలి కాబట్టి ఐ ఆమ్ టేకింగ్ జీరో 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 ఐ ఆమ్ టేకింగ్. రైట్, మై రిఫరెన్స్ వోల్టేజ్ ఇస్ వాట్? I am assuming my voltage is 1 volt. So step voltage is what? 1 volt. So 0 0 0. So 0 0 value is 0 into 1 volt. How much? 0 into 1? 0 or not? This is 0 volt. This is 0. What is VA? I am assuming 5 volt. I am assuming. So here I am writing 5 volt. మీకు తెలుసు కదా కండిషన్. కంపరేటర్ అనేది VA is greater than VR అయితే ఏంటండి VA is greater than VR అయితే ఏమవుతుంది? సో అవుట్పుట్ Vout 1 అవుతుంది కదండి, కంపరేటర్లో Vout 1 అవుతుంది. అంటే ఏంటండి VA, ఎందుకంటే VA greater than VR అయితే అవుట్పుట్ 1 అవుతుందంటే ఇట్ ఈస్ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్, ఇట్ ఇస్ ద ఇన్వర్టింగ్ ఇన్పుట్. సో వీఆర్ గివింగ్ VR టు ఇన్వర్టింగ్ ఇన్పుట్, వీఆర్ గివింగ్ VA టు నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్. So whenever the V non-inverting input is greater than 1, V non-inverting input is greater than V inverting input, the output gives 1. The output gives what? 1 or not? The output gives 1. Simply it is 1. ఎందుకు సార్ అంటే we are applying 0 volt. We are giving so 0 volt. నేను ఎంత అప్లై చేసా? 5 volt అప్లై చేసా. అంటే VR కన్నా VA ఎక్కువ ఉందంటే నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? అవుట్పుట్ 1 అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ 1. ఆల్వేస్ క్లాక్ జనరేటర్ ఆల్వేస్ ప్రొడ్యూసెస్ 1. సో 1 into 1 1 అంటే ఏంటంటే నెక్స్ట్ క్లాక్ పల్స్ అప్లై చేస్తుందా? నెక్స్ట్ క్లాక్ ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ క్లాక్ ఎగ్జిస్ట్ అవుతుంది. మరి నెక్స్ట్ క్లాక్ ఎగ్జిస్ట్ అయితే ఇది ఏంటంటే అప్ కౌంటర్. సో బైనరీ అప్ కౌంటర్ ఏమవుతుందండి? 0 to 1, 1 to 2, 2 to 3 అలా కౌంట్ అవుతుంది కండి. సో ఇట్ ఈస్ ఇనీషియల్ గా నేను 0 0 0 తీసుకున్నా, ఇప్పుడు అప్ కౌంటర్ ఏం చేస్తుంది? 1 కౌంట్ పెంచుతుంది. హియర్ ఇట్ ఈస్ 0 0 0 1. సో 001 అనేది వచ్చిందండి. 001 మీన్స్ వాట్? సో దట్ ఈస్ డెసిమల్ డిజిట్ ఈస్ 1. సో వాట్ ఈస్ VR స్టెప్ సైజ్ వోల్టేజ్? Step size voltage is 1. 1 into 1, 1 volt. This is 1 volt. This is what? 1 volt. So when it gets 1 volt, yes, we are already 5 volt. We are already 5 volt now. This is 5 volt. Is like this 5 volt. 5 volt. Constant now. VA constant like this. 5 volt. 5 volt. Okay. Right. VA by 5 volt. VA 5 volt means is it existing or not? Existing. Why? Because VA is greater than VR. So non-inverting input ఏంటండి? VA. సో ఈ ఇన్వర్టింగ్ ఇన్పుట్ ఏంటండి? VR. మైనస్ అంటే ఇన్వర్టింగ్ ఇన్పుట్ అయినా VR. సో VA గ్రేటర్ దెన్ VR కదండి. VA గ్రేటర్ దెన్ VR అంటే అవుట్పుట్ ఏంటి? 1. 1 into 1 1. ఓకే, క్లాక్ పల్స్ జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ క్లాక్ పల్స్ జనరేట్ చేస్తుంది. ఎప్పుడైతే నెక్స్ట్ క్లాక్ పల్స్ జనరేట్ చేసిందో ఇది ఆపరేట్ అవుతుంది. ఎందుకు? క్లాక్ ఇస్తేనే ఆపరేట్ అవుతుంది కదండి. కౌంటర్ మనం కౌంటర్ టాపిక్ లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమైందండి? 1 బిట్ మళ్ళీ ఇంక్రీజ్ అయింది. అంటే 1 కాస్త మరి ఏమైంది? ఇప్పుడు 2 అయింది. 0 0 1 0. 0 0 1 0 అంటే 2 అండి. స్టెప్ సైజ్ ఎంత అండి? 1. సో 2 into 1 ఏంటండి? 2 volt. ఎంతండి? 2 volt హియర్. ఇట్ కమ్స్ 2 volt. మళ్ళీ అబ్జర్వ్ చేయండి. VA is greater than VR or not? సో VA is greater than VR అంటే 5 కన్నా అంటే 2 కన్నా 5 ఎక్కువ కదండి. అంటే అవుట్పుట్ 1. కంపరేటర్ ప్రకారం ఏమవుతుంది? అవుట్పుట్ 1. సో అవుట్పుట్ 1 వచ్చింది కాబట్టి 1 into 1 1. సో అండ్ అగైన్ ఇట్ ఈస్ ఆపరేట్ అవుతుంది. అంటే 0 0 1 1. సో 3 into 1 సో ఏంటంటే స్టెప్ సైజ్ 1 కదంటే 3 into 1 3 volt. 3 into 1 3 volt. మళ్ళీ ఎగ్జిస్ట్ అవుతుంది. మళ్ళీ ఎగ్జిస్ట్ అవుతుంది. మళ్ళీ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం రాసుకోవచ్చు? క్లాక్ పల్స్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా? క్లాక్ పల్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలా క్లాక్ పల్స్ ఎగ్జిస్ట్ అవుతుంది చూడండి. సో ఇది 3 volt అండి, ఇది 5 volt అండి. సరిపోయింది కదా కండిషన్. సో ఎప్పుడైతే నాన్ ఇన్వర్టింగ్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ కన్నా ఎక్కువ వచ్చిందో లాజిక్ 1 వస్తుంది. ఇది ఆల్వేస్ 1. 1 into 1 1. అండ్ అగైన్ నెక్స్ట్ క్లాక్ పల్స్ కూడా జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే క్లాక్ పల్స్ ఇచ్చామో ఇది అప్ కౌంటర్ మళ్ళీ కౌంట్ అవుతుంది. 0 0. సో 3 తర్వాత ఏంటండి? 4 కదండి. సో 4 ఎలా చేస్తాం? 0 1 0 0. సో ఇదేంటంటే 4 కదండి. స్టెప్ సైజ్ ఎంత అంటే 1 కదండి. 4 into 1 4 volt. 4 into 1 4 volt. నెక్స్ట్ క్లాక్ పల్స్ అప్లై అవుతుందో చూద్దాం. నెక్స్ట్ క్లాక్ పల్స్ ఏంటంటే 5 volt కదండి. VA కాన్స్టెంట్ 5 volt. VA కాన్స్టెంట్ 5 volt. సో ఇది 5 volt వచ్చిందంటే VR ఎంత వచ్చిందని మనకి 4 volt వచ్చింది.
4 వోల్ట్ కన్నా 5 వోల్ట్ ఎక్కువ కదండి, మరి అది కూడా నాన్ ఇన్వర్టింగ్ కదండి. ఎప్పుడైతే నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ అనేది ఎక్కువైందో ఇన్వర్టింగ్ ఇన్పుట్ కన్నా, అంటే ఏంటంటే విఏ 5 వోల్ట్, విఆర్ 4 వోల్ట్ వచ్చింది, 5 వోల్ట్ అనేది 4 వోల్ట్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఆపరేట్ అవుతుంది కదండి, ఆపరేట్ అవుతుంది. అంటే నెక్స్ట్ క్లాక్ పల్స్ జనరేట్ అవుతుంది కదండి, నెక్స్ట్ క్లాక్ పల్స్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ క్లాక్ పల్స్ జనరేట్ అయితే ఏమి ఇస్తుంది, మళ్ళీ 0 1 0 1 ఇస్తుంది, 0 1 0 1 ఇస్తుంది. ఎప్పుడైతే 0 1 0 1 వచ్చిందో విఆర్ మళ్ళీ ఈ వెనకెళ్తే ఇన్పుట్స్ మళ్ళీ 4 బిట్ డిఏసీకి వెళ్తుంది. 4 బిట్ డిఏసీకి వెళ్తే అంటే డిజిటల్ టు ఎనలాగ్ కన్వర్ట్. మరి 0 ఏమి వెళ్ళింది, 0 1 0 1 వెళ్ళింది, 0 1 0 1 వెళ్ళి ఈ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది, మరి ఇది ఏంటంటే 5 కదండి, డెసిమల్ 5 అండి. మరి ఇందులో ఎగ్జిస్టింగ్ ఎంత ఉంటుందండి, స్టెప్ సైజ్ వోల్టేజ్ 1 వోల్ట్ అని ఎగ్జిస్ట్ చేసుకున్నా కదండి, 5 × 1 ఏంటండి 5 వోల్ట్. అంటే ఎనలాగ్ అవుట్పుట్ దీని నుంచి విఆర్ ఎంత వస్తుందండి, 5 వోల్ట్ వస్తుంది. ఇక్కడ ఎంత వచ్చిందండి, 5 వోల్ట్ వస్తుంది. ఇప్పుడు 5 వోల్ట్ వచ్చిందండి, 5 వోల్ట్ ఈక్వల్ అయిందా. సో ఎప్పుడైతే అంటే విఆర్ ఎంత వచ్చిందండి, 5 వోల్ట్ వచ్చింది, ఇది కూడా 5 వోల్టే. ఏమని చెప్పా, విఏ గ్రాడ్ అంటే వి నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ అనేది ఇన్వర్టింగ్ ఇన్పుట్ వోల్టేజ్ కన్నా ఎక్కువ ఉంటే మాత్రమే అవుట్పుట్ 1 అవుతుంది, ఎక్కువ ఉంటే మాత్రమే అవుట్పుట్ 1 అవుతుంది. ఇక్కడ ఎక్కువ ఉందా ఈక్వల్ ఉందా, ఈక్వల్ ఉంది కాబట్టి అంటే సింపుల్ గా ఈక్వల్ ఉంటే అవ్వదు, ఏమవ్వాలి, ఖచ్చితంగా విఏ గ్రేటర్ దెన్ విఆర్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమైంది, విఏ ఈక్వల్ టు విఆర్ అయింది కాబట్టి అప్పుడు లాజిక్ ఏమవుతుంది అంటే 0. అది ఓన్లీ విఏ గ్రేటర్ దెన్ విఆర్ అయితే మాత్రమే 1 ఇస్తుందండి, రిమైనింగ్ అన్ని కండిషన్లు 0 ఇస్తుంది. అంటే ఇప్పుడు ఎంత అయిందంటే లాజిక్ 0. సో 0 × 1, సో 0 కదండి, మరి 0 అయితే ఇది ఆపరేట్ అవుద్దా, ఆపరేట్ అవ్వదు. ఎందుకు, నేను క్లాక్ పల్స్ జనరేట్ చేయలేదు. క్లాక్ పల్స్ అనేది ఇవ్వకపోతే ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అదే జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ క్లాక్ పల్స్ ఇవ్వలే, మరి క్లాక్ పల్స్ ఇవ్వలేదంటే ప్రీవియస్ అవుట్పుట్ ఏముంది, 0 1 0 1 ఉంది కాబట్టి ఇక్కడ 0 1 0 1తో ఆగిపోతుంది అనమాట. అంటే ఏంటంటే B3 వాల్యూ ఇక్కడ 0 వస్తుంది, B2 వాల్యూ 1 వస్తుంది, B1 వాల్యూ 0, B0 వాల్యూ 1 వస్తుంది. అంటే ఫైనల్లీ మనకు అవుట్పుట్ ఏమొచ్చిందంటే ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చిందండి, సో వీఆర్ గెటింగ్ అవుట్పుట్, సో బై ఏడిసి అవుట్పుట్ ఏమొచ్చిందంటే ఏడిసి అవుట్పుట్ ఎనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ అవుట్పుట్ ఫర్ దిస్ కౌంటర్ ఎంత అండి, 0 1 0 1. ఇది ఆన్సరు, ఇది అవుట్పుట్ ఎనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ కౌంటర్ టైప్ ఏడిసిలో అవుట్పుట్ వచ్చింది, రైట్. ఇది సపోజ్ నేను ఎక్కడ తీసుకుందాం, పోనీ ఎక్కడైనా స్పేస్ ఉందా, రైట్. ఎక్కడ ఉందా, ఇక్కడ ఉంది కదండి. అవుట్పుట్ ఆఫ్ ఏడిసి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి అవుట్పుట్, ఎందుకు సార్ 0 1 0 1తో అయిపోయింది, ఎందుకంటే నెక్స్ట్ క్లాక్ పల్స్ ఎగ్జిస్ట్ అవ్వలే. ఎందుకు సార్ ఇక్కడ 0 × 1 0 వచ్చింది కాబట్టి నెక్స్ట్ క్లాక్ పల్స్ ఎగ్జిస్ట్ అవ్వలే. మరి క్లాక్ పల్స్ అప్లై చేస్తే కదండి కౌంటర్ వర్క్ అవుతుంది, అప్ కౌంటర్. సో 0 ఇస్తే కౌంట్ అవ్వలేదు కాబట్టి దాని ప్రీవియస్ అవుట్పుట్తో స్టాప్ అయిపోయింది కాబట్టి ఆ అవుట్పుట్ ఆఫ్ ఏడిసి 0 1 0 1 వచ్చింది. సపోజ్ సార్ నేనేం చేస్తానంటే విఏ వాల్యూ ఇప్పుడు 5.1 అనుకోండి, సపోజ్ అనుకుందాం. ఇప్పుడు సేమ్ తీసుకుందాం, B3 B2 B1 B0 అనుకున్నా, ఇది విఆర్ అనుకున్నా, ఇది విఏ అనుకుంటున్నా, ఇది నెక్స్ట్ క్లాక్ అనుకుంటున్నా. ఏంటండి నెక్స్ట్ క్లాక్. సేమ్ ఎజ్యూమ్ స్టెప్ సైజ్ వోల్టేజ్ ఎంతండి, ఎల్ఎస్బి వోల్టేజ్, అదే స్టెప్ సైజ్ అన్నా ఎల్ఎస్బి అన్నా ఒకటే కదండి. స్టెప్ సైజ్ వోల్టేజ్ 1 అనుకుందాం. స్టెప్ సైజ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 1 వోల్ట్ అనుకున్నా. ఇప్పుడు ఏంటంటే ఇనీషియల్గా మనం ఏం చెప్పుకొని 0తో స్టార్ట్ అవుతుంది కదండి, 0తో స్టార్ట్ అయింది, 0తో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం తీసుకున్నా అంటే విఆర్ వాల్యూ ఇప్పుడు వచ్చి నాకు ఫైండ్ అవుట్ చేస్తాను. ఇక్కడ విఏ వచ్చి నేను ఏం చేశాను అంటే 5.1 వోల్ట్ తీసుకున్నా, 5.1 వోల్ట్ అనుకున్నా, నేను 5.1 వోల్ట్ తీసుకున్నా. ఇక్కడ కనుక మీరు గమనిస్తే 5.1 వోల్ట్. సో విఆర్ వాల్యూ ఎంత అవుతుంది, 0 0 0 0 అంటే 0 వోల్ట్ కదా, 0 × 1 0 వోల్ట్, ఇది 5.1. నెక్స్ట్ క్లాక్ పల్స్ ఎగ్జిస్ట్ అవుతుందో చూడండి, సేమ్ కండిషన్. సో 0 వోల్ట్ 5 వోల్ట్. నెక్స్ట్ ఇది విఏ ఎక్కువ ఉంటే
నెక్స్ట్ క్లాక్ పల్స్ జనరేట్ అవుతుంది. సో విఏ ఎక్కువ ఉంటే నెక్స్ట్ క్లాక్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది 1 వస్తుంది కదా 1, ఇక్కడ కూడా 1 × 1 1 తెలుసు కదా కండిషన్. సో 1 వస్తుంది, మళ్ళీ లాజిక్ అలాగా అవుతుంది రైట్. ఇప్పుడు 0 0 0 0 1 అప్లై చేసా ఏమొస్తుంది 1 వోల్ట్. 1 ఇంటూ డెసిమల్ డిజిట్ ఎంత అంటే 1 ఇంటూ 1 1 వోల్ట్, ఇది 5.1 వోల్ట్. ఓకే, నెక్స్ట్ క్లాక్ పల్స్ ఎగ్జిస్టింగ్. సపోజ్ 0 0 1 0 తీసుకున్నా, ఇదేంటంటే 2 వోల్ట్, ఇది 5.1 వోల్ట్. బిఏ ఎక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ క్లాక్ పల్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. 0 0 1 1 ఇదేంటంటే 3 వోల్ట్, ఇదేంటంటే 5.1 వోల్ట్. సో నెక్స్ట్ క్లాక్ పల్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. 0 1 0 0 4 వోల్ట్, 5.1 వోల్ట్. సో ఎగ్జిస్ట్ అవుతుంది. 0 1 0 1 5 వోల్ట్, 5.1 వోల్ట్. చూసారా, అంటే ఇది 5 వోల్ట్ వచ్చింది బిఆర్, కానీ ఇది 5.1 వోల్ట్ అంటే 0.1 వోల్ట్ అనేది ఎక్కువ ఉంది. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ అవ్వచ్చు, అప్రాక్సిమేట్ ఈక్వల్ అవ్వచ్చు కాదు, 0.1 వోల్ట్ ఎక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ క్లాక్ పల్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది 0 1 1 0 వస్తుంది. ఏంటంటే 6 వోల్ట్, 6 × 1 6 వోల్ట్. మరి 6 వోల్ట్ ఇది ఎంతండి 5.1 వోల్ట్ కదండి. అంటే ఏంటండి ఇక్కడ 6 వోల్ట్ వస్తుందండి, ఇక్కడ 5.1 వోల్ట్ వచ్చింది. విఏ కన్నా విఆర్ ఎక్కువైపోయిందంటే 0, నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ ఎక్కువైందంటే 0 వచ్చేస్తుంది. 0 × 1 0 అంటే 0 ఇస్తే క్లాక్ పల్స్ జనరేట్ అవ్వలే. క్లాక్ పల్స్ జనరేట్ అవ్వకపోతే 4 బిట్ అప్ కౌంటర్ అక్కడితో ఆగిపోతుంది. ఎప్పుడైతే అక్కడ ఆగిపోయిందో అప్పుడు అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది, నెక్స్ట్ క్లాక్ పల్స్ జనరేట్ చేయదు. సో నెక్స్ట్ క్లాక్ పల్స్ జనరేట్ చేయకపోతే సో అవుట్పుట్ ఆఫ్ ఏడీసీ ఏంటండి, అవుట్పుట్ ఆఫ్ ఏడీసీ ఈజ్ ఈక్వల్ టు 0 1 1 0 0 1 1 0 ఆ విధంగా ఉండిపోతుంది రైట్. ఇక్కడ కనుక మనం ఒక పాయింట్ నేర్చుకోవాలి, క్వాంటైజేషన్ ఎర్రర్. సో క్వాంటైజేషన్ ఎర్రర్ మనం చూసాం. క్వాంటైజేషన్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ బిట్వీన్ విఏ అండ్ విఆర్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సో క్వాంటైజేషన్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ బిట్వీన్ విఏ మైనస్ విఆర్. ఏంటండి విఏ మైనస్ విఆర్, దట్ ఈస్ ద mod VA minus VR. So difference between mod VA minus VR, that is quantization error. So minimum quantization error ఎంత వస్తుంది సార్ అంటే మినిమం క్వాంటైజేషన్ ఎర్రర్. సార్ ఇక్కడ మినిమం క్వాంటైజేషన్ ఎర్రర్ ఎంత ఫైండ్ అవుట్ చేయించండి, మినిమంలో మినిమం అండి. సపోజ్ అంటే విఆర్ 5 వోల్ట్ అండి, విఏ కూడా 5 వోల్ట్ వచ్చింది. వీటి మధ్యన ఉన్నటువంటి క్వాంటైజేషన్ ఎర్రర్ ఇక్కడతో స్టాప్ అయిపోయింది కదండి. ఎక్కడైతే అవుట్పుట్ స్టాప్ అయిపోతుందో అక్కడ మాత్రం మనం క్వాంటైజేషన్ ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామండి. ఇక్కడ 5 వోల్ట్ అంటే ఇక్కడ 5 వోల్ట్ అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే 0 వోల్ట్. అంటే మినిమం క్వాంటైజేషన్ ఎర్రర్ ఎంత ఉంటుంది సార్ అంటే 0 వోల్ట్ ఉంటుంది. ఎంత ఉంటుందండి మినిమం క్వాంటైజేషన్ ఎర్రర్ 0 వోల్ట్. మరి మ్యాక్సిమం ఎంత ఉంటుంది సార్, మ్యాక్స్ క్వాంటైజేషన్ ఎర్రర్ ఎంత ఉంటుంది సార్ అంటే 1G LSB వోల్టేజ్ ఉంటుందండి. ఎంత ఉంటుంది ఎల్ఎస్బి వోల్టేజ్. ఎల్ఎస్బి మీన్స్ వాట్, స్టెప్ సైజ్ వోల్టేజ్ ఉంటుంది. ఏముంటుంది స్టెప్ సైజ్ వోల్టేజ్ ఉంటుంది. అండర్స్టాండ్, ఎల్ఎస్బి వోల్టేజ్. నెక్స్ట్ స్టాండర్డ్ క్వాంటైజేషన్ ఎర్రర్. స్టాండర్డ్ క్వాంటైజేషన్ ఎర్రర్ is equal to ప్లస్ ఆర్ మైనస్ ఎల్ఎస్బి బై 2 ఉంటుందంట. స్టాండర్డ్ క్వాంటైజేషన్ ఎర్రర్ ఎంత ఉండొచ్చు, ప్లస్ ఆర్ మైనస్ ఎల్ఎస్బి బై 2. అంటే స్టాండర్డ్గా మనకి ప్లస్ ఆర్ మైనస్ ఎల్ఎస్బి బై 2 అంటే ఎల్ఎస్బిలో సగం ఉండొచ్చు అని చెప్పుకుంటాం అనమాట. మినిమం సో క్వాంటైజేషన్ ఎర్రర్ అయితే mod VA minus VR, minimum quantization error 0 volt, maximum quantization error LSB voltage, standard quantization error is plus or minus LSB voltage by 2. Clear అండి, అండర్స్టాండ్, క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ ఇది వీటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అండి, బైనరీ ఏంటంటే కౌంటర్ టైప్ ఏడీసీ. నెక్స్ట్ ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగిందండి ఈ కాన్సెప్ట్ మీద. సో చూద్దాం. In 3-bit ADC, step size is 4 volt. Then quantization error is so dash volt. They are asking. Step size means what? LSB voltage given. LSB voltage is 4 volt given.
quantization error is quantization error. So quantization error. So standard quantization error is equal to plus or minus LSB by 2. Plus or minus LSB by 2. So here we write plus or minus LSB means what? 4 volt or not? 4 volt. Step size anna, LSB voltage anna, one step voltage anna, resolution anna ఒకటే అని మనం స్టార్టింగ్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం A to D to కన్వర్టర్స్ లో. సో ప్లస్ ఆర్ మైనస్ LSB by 2 ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ LSB ఎంత ఇచ్చాను 4 ఇచ్చారు కాబట్టి 4 by 2 is equal to ప్లస్ ఆర్ మైనస్ 2 వోల్ట్. ఇది ప్లస్ ఆర్ మైనస్ 2 ఏంటండి ప్లస్ ఆర్ మైనస్ 2 వోల్ట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో క్వాంటైజేషన్ ఎర్రర్ ఎంత వచ్చిందండి 2 వోల్ట్ చెప్పుకున్నాం కదండి మనం ఫార్ములాస్. సో క్వాంటైజేషన్ ఎర్రర్ ఈజ్ నథింగ్ బట్ స్టాండర్డ్ క్వాంటైజేషన్ ఎర్రర్ అండి ఎంతండి ప్లస్ ఆర్ మైనస్ LSB by 2. మ్యాక్సిమం అడిగితే LSB, మినిమం అడిగితే 0 వోల్ట్. లేదు వాడు VA ఇచ్చి VR ఇచ్చాడు అనుకోండి, అప్పుడు క్వాంటైజేషన్ ఎర్రర్ మోడ్ VA మైనస్ VR. వాడే ఇచ్చాడు జస్ట్ LSB ఇచ్చాడు, క్వాంటైజేషన్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి వాడు మినిమం అడగలే మ్యాక్సిమం అడగలే. పోనీ వాడు VA ఇచ్చాడా అంటే VA కూడా ఇవ్వలే, వాడు VA కూడా ఇవ్వలే. మరి VA ఇవ్వకుండా ఇంకేముంది స్టాండర్డ్ క్వాంటైజేషన్ ఎర్రర్ ఫార్ములా ప్లస్ ఆర్ మైనస్ LSB by 2. By using this condition we can easily solve this kind of problem. Next question. Then coming here, a 3-bit counter type ADC is operated with one up counter with clock frequency of 1 megahertz. 1 megahertz. Step size is 0.5 volt. Step size is 0.5 volt. Conversion time for 2 volt input is right అండి. స్టెప్ సైజ్ అనేది ఇవ్వడం జరిగింది రైట్. ఇది ఏంటండి 3 బిట్ అండి. సో 3 బిట్ కాబట్టి I am writing B2, B1, B0. Here I am writing VRAR. Here I am writing VA. Here I am writing next clock. We take like this. ఇలా వస్తే రైట్ సార్ ఇక్కడ స్టెప్ సైజ్ వోల్టేజ్ ఎంత ఇచ్చారండి 0.5 వోల్ట్. సో స్టెప్ సైజ్ is equal to 0.5 volt. Step size is equal to 0.5 volt they given. 0.5 volt they given. So what is conversion time? So 0 0 0 we take. So 0 0 0 we take. So what is the decimal digit? 0. But 0 into step size అంటే 0.5 అంటే 0 into 0.5 0 volt. VA ఎంత ఇచ్చారండి స్టాండర్డ్. సో VA ఇవ్వలేదా. So VA they are not given VA. When applied VA is 2.3 volt. ఎంత ఇచ్చారండి 2.3 volt. It is 2.3 volt. So when VA greater than VR ఏంటంటే అవుట్పుట్ 1 అవుతుంది చెప్పిన క్లాక్ పల్స్ ఎగ్జిస్ట్ అవుతుందా అంటే VA ఎక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ క్లాక్ ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ 0 0 1 అండి. 0 0 1 అంటే 1 అండి. 1 into 0.5 ఎంతండి 0.5 వోల్ట్. ఇదండి 2.3 వోల్ట్. నెక్స్ట్ క్లాక్ ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ 0 1 0 ఎంతండి 2 2 into 0.5 ఎంతండి 1 అండి. సో 1 వోల్ట్. సో దిస్ ఈస్ 2.3 వోల్ట్. నెక్స్ట్ క్లాక్ పల్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ 0 1 1. సో 0 1 1 అంటే ఎంతండి 3 కదండి 3 వోల్ట్. సో 3 into 0.5 1.5 వోల్ట్. ఇది ఏంటండి 2.3 వోల్ట్. నెక్స్ట్ క్లాక్ పల్స్ ఎగ్జిస్ట్ అవుతుందా ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ 100 100 ఎంతండి 2 కదండి 4 కదండి 4 into 0.5 2 వోల్ట్. సో 2.3 వోల్ట్. నెక్స్ట్ క్లాక్ పల్స్ ఎగ్జిస్ట్ అవుతుంది ఎందుకంటే ఇది ఎక్కువ ఉంది. సో 101 ఎంతండి 101 ఎంతండి 101 వచ్చి 5 అండి. 5 into 0.5 2.5 వోల్ట్ ఎంతండి 2.5 వోల్ట్. ఇది ఎంతండి 2.3 వోల్ట్. నెక్స్ట్ క్లాక్ పల్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎందుకు సార్ నెక్స్ట్ క్లాక్ పల్స్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా VA గ్రేటర్ దెన్ VR ఉండాలి. అక్కడ ఏంటండి VR ఉంది. సో VR ఇది VA కదండి. సో ఇది నెక్స్ట్ క్లాక్ అండి. ఇదేంటండి నెక్స్ట్ క్లాక్ ఇక్కడ వచ్చి B2 B1 B0. ఇక్కడ ఏంటండి 2.5 వోల్ట్ వచ్చింది 2.3 అంటే దీనికన్నా ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఎగ్జిస్ట్ అవ్వదు. అప్పుడు అవుట్పుట్ ఏమైపోతుందండి ఇక్కడతో స్టాప్ అయిపోతుంది. 101తో స్టాప్ అయిపోతుంది చెప్పుకున్నాం కదా 101తో స్టాప్ అయిపోతుంది రైట్. ఇప్పుడు చూద్దాం కన్వర్జన్ టైం ఫర్ 2 వోల్ట్ ఇన్పుట్ ఈస్ 2 వోల్ట్ ఇన్పుట్ కి కన్వర్జన్ టైం ఎంత అన్నాడు. ఎంతది కన్వర్జన్ టైం. ఇక్కడ బాగా గమనించండి ఎన్ని క్లాక్ పల్స్ అప్లై చేసాం 2 వోల్ట్ రావడానికి ఒకసారి చూడండి.
సో జీరో నుంచి 1 రావడానికి 1 క్లాక్, చూడండి 0.5 వోల్ట్ రావడానికి 1 క్లాక్, 1 వోల్ట్ రావడానికి 2 క్లాక్స్, 1.5 రావడానికి 3 క్లాక్స్, 2 వోల్ట్ రావడానికి ఎన్ని క్లాక్స్ అయ్యండి? 4 క్లాక్స్ అయ్యాయి. ఎన్ని అయ్యండి? 2 వోల్ట్ ఇన్పుట్ రావడానికి మనకి 4 క్లాక్స్ యూజ్ చేసి వినండి, 4 క్లాక్ పల్సెస్ ఆర్ యూజ్డ్. సో 4 క్లాక్ పల్సెస్ ఆర్ యూజ్డ్ అంటే ఇప్పుడు ఏం కావాలి? నాకు కన్వర్షన్ టైం కావాలి. కన్వర్షన్ టైం t ఈజ్ ఈక్వల్ టు స్మాల్ t ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి? సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇవ్వడం జరిగిందండి, ఫ్రీక్వెన్సీ ఇవ్వడం జరిగింది. f ఈజ్ ఈక్వల్ టు 1 మెగాహెర్ట్జ్ ఇచ్చారు. f ఈజ్ ఈక్వల్ 1 మెగాహెర్ట్జ్ ఇచ్చారంటే t ఈజ్ ఈక్వల్ టు 1/f కదండి, 1/f ఏనా? 1/f అంటే 1/f అంటే f ఎంతండి? 10 to the power of 6 ఏనా? మెగా అంటే ఏంటండి? 10 to the power 6 హెర్ట్జ్ ఏనా? సో దీన్ని 10 to the power of -6 రాసుకోవచ్చా? మెగా హెర్ట్జ్ మీదకి వస్తే ఏమవుతుంది? మైక్రో అవుతుంది. కాబట్టి ఇదేంటండి? 1 మైక్రో సెకండ్. 10 to the power of -6 అంటే ఏంటండి? 10 to the power of -6 కదండి. సో బైలో ఉన్నటువంటి 1/10 to the power 6 10 to the power of -6 రాసుకోవచ్చు. 10 to the power of -6 మీన్స్ 1 మైక్రో సెకండ్. 1 మైక్రో సెకండ్ అంటే 1 మైక్రో సెకండ్. మరి ఎన్ని క్లాక్ పల్స్ అవసరమయ్యండి? 4 కాబట్టి సో t ఈజ్ ఈక్వల్ టు nt. ఎన్ని క్లాక్ పల్స్ అవసరమయ్యండి? 2 వోల్ట్ రావడానికి ఇన్పుట్ 4 క్లాక్ పల్స్ అవసరమయ్యి. ఎన్ని? 4 క్లాక్ పల్సెస్ అవసరం. అంటే 1 2 3 4 తర్వాత ఇక్కడ 2 వోల్ట్ వచ్చింది. 4 క్లాక్ చూడండి 1 2 3 ఈ క్లాక్ అప్లై చేసిన తర్వాత నాకు 2 వోల్ట్ వచ్చింది. కాబట్టి 4 క్లాక్ పల్సెస్ ఆర్ నీడెడ్. 4 ఇంటూ ఎంతండి? టైము 1 మైక్రో సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 4 మైక్రో సెకండ్. 4 మైక్రో సెకండ్ అంటే కన్వర్జన్ టైం ఫర్ 2 వోల్ట్ ఇన్పుట్ ఎంత అండి? 4 మైక్రో సెకండ్. 4 మైక్రో సెకండ్. నెక్స్ట్, when applied VA is 2.3 volt, the digital output is and quantization error is. డిజిటల్ అవుట్పుట్ ఏమొచ్చిందండి? ఫైండ్ అవుట్ చేసాం కదా, 101 వచ్చింది. ఇక్కడ స్టాప్ అయిపోతుంది. ఎందుకు సార్? ఇది 2.5 వోల్ట్ వచ్చింది, ఇది 2.3 వోల్ట్ వచ్చింది. విఆర్ కన్నా విఏ ఎక్కువ ఉంది కాబట్టి, సారీ విఆర్ కన్నా విఏ తక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ క్లాక్ పల్స్ జనరేట్ అవ్వదు. నెక్స్ట్ క్లాక్ పల్స్ జనరేట్ అవ్వకపోతే దాని యొక్క ప్రీవియస్ అవుట్పుట్ మాత్రం ఉండిపోతుంది. అందుకే 101 is the correct answer for this question. And then they asked quantization error. క్వాంటైజేషన్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు మనకి విఏ ఇచ్చాడండి. చూడండి వాడు విఏ ఇచ్చాడు, విఆర్ కూడా ఇచ్చాడు. సో విఏ ఏమంటండి? 2.3 వోల్ట్. 2.3 వోల్ట్. మళ్ళీ ఫైనల్ గా విఆర్ ఎంత ఎగ్జిస్ట్ అయిందండి? 2.5 వోల్ట్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కదా అది తీసుకోవాలి. మాడ్ 2.5 మైనస్ 2.3 ఈజ్ ఈక్వల్ టు 0.2 ఎంతండి? 0.2 వోల్ట్. 0.2 volt is the correct answer for this question. Understand? This is about counter type ADC. Counter type analog to digital converters. Clear Andy? Right. Then go to next one. Successive approximation ADC. What is successive approximation ADC? Here what we discuss here. Right. Coming to this, it is faster. It is faster than all ADC except flash ADC. అంటే మన ప్రీవియస్ క్లాస్లో మనం ఫ్లాష్ టైప్ ఏడీసీ గురించి నేర్చుకున్నాం. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఫాస్టర్ దెన్ ఆల్ ఏడీసీ. ఫ్లాష్ టైప్ ఏడీసీ అనేది అన్నిటికన్నా ఫాస్టర్గా వర్క్ అవుతుందని మనము చెప్పుకున్నాం. ఎలా అనేది కూడా డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. అంటే ఇదేంటండి? ఆఫ్టర్ ఫ్లాష్ టైప్ ఏడీసీ కన్నా ఫాస్ట్గా ఏదైనా వర్క్ అవుతుందా ఏడీసీలో అంటే సక్సెసివ్ అప్రాక్సిమేషన్ ఏడీసీ. ఏంటంటే సక్సెసివ్ అప్రాక్సిమేషన్ ఏడీసీ. దిస్ ఈజ్ ఆల్సో ఫాస్టర్ ఏడీసీ బట్ నాట్ కంపేర్ టు ఫ్లాష్ టైప్ ఏడీసీ. అంటే మనకున్నటువంటి 4 ఏడీసీలో ఫ్లాష్ టైప్ ఏడీసీ అనేది ఫాస్టెస్ట్ అండి. సెకండ్ ఫాస్టెస్ట్ ఏంటంటే సక్సెసివ్ అప్రాక్సిమేషన్ ఏడీసీ. ఇట్ రిక్వైర్స్ n clocks per n bit ADC. I forgot to tell one point. Go to binary counter here. So this is నేను మళ్ళీ చెప్తాను. n bit ADC requires max 2 power of n minus 1 clock pulses are needed. దేనికి? కౌంటర్ టైప్ ఏడీసీకి. n బిట్ అయితే 2 to the power n minus 1. మరి ఏంటండి మనం తీసుకున్నది 4 బిట్. అంటే 4 బిట్ అంటే ఏంటండి? 2 to the power ఏంటండి? 2 to the power 4 minus 1. 2 to the power 4 means, so 2 to the power 4 means what?
They are what? Maximum 2 to the power 1 minus 1 clocks. Here it is 15 clocks are needed. So 15 clocks are needed to write. Clear or not? Clear. So there are 15 clocks are existing in that function. So clear, this is one of the important point. Next. Right. It requires n clocks per n bit ADC. It requires one comparator, one DAC and one successive approximation register. దీనికి వన్ DAC అవసరం, వన్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్ అవసరం. ఓకేనా? రైట్. ఇది ఎలా అనేది నెక్స్ట్ ప్యారలల్గా కంటిన్యూ చేసుకుని చెప్తాం. సపోజ్ నేను ఒక 4-bit సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్ ఏడీసీ తీసుకుంటా. ఈ 4-bit సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్ ఏడీసీలో గనక మీరు బాగా గమనిస్తే ఇట్ ఈస్ ఫాస్టర్ దెన్ ఆల్ ఏడీసీ ఎక్సెప్ట్ ఫ్లాష్ ఏడీసీ. ఓకే, ఇది ఓకే. ఇట్ రిక్వైర్స్ n clocks per n bit ADC. n clocks అవసరం. ఇట్ రిక్వైర్స్ వన్ కంపరేటర్. దీనికి వన్ కంపరేటర్ అవసరం అండి. హియర్ ఇట్ ఈస్ వన్ కంపరేటర్. సో వేర్ ఇస్ వన్ కంపరేటర్ అండ్ దెన్ వాట్ ఇట్ నీడ్స్ వన్ DAC. సో వన్ DAC కూడా అవసరం అండి. వన్ DAC, దిస్ ఈస్ DAC. అండ్ దెన్ వాట్ ఇట్ రిక్వైర్స్ వన్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్ ఇట్ నీడ్స్. One successive approximation register it needs. Okay, clear. Then what? Size of the ADC is equal to size of the DAC. So size of the ADC is equal to size of the ADC is equal to size of the ADC is equal to size of the DAC is equal to size of the successive approximation register. అంటే ఇక్కడికి వస్తే size of the ADC is equal to size of the DAC is equal to size of the successive approximation ADC. సో సైజ్ ఆఫ్ ది అప్రాక్సిమేషన్ రిజిస్టర్ చూడండి, ఇక్కడ కూడా సేమ్ సైజెస్, ఇక్కడ కూడా సేమ్ సైజ్. అంటే ఫైనల్గా మనం తీసుకునే ఓవరాల్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్ ఏడీసీలో కూడా మనం 4 తీసుకుంటున్నాం. అంటే సైజ్ ఆఫ్ ద ఏడీసీ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ద డిఏసీ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ది సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్. సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్ ఈజ్ యూజ్డ్ ఫర్ సక్సెసివ్ డివిజన్ ఇంటర్నల్లీ. అంటే టోటల్గా ఇంటర్నల్గా సక్సెసివ్ డివిజన్ అవుతుందా లేదా అనేది చెక్ చేయడం కోసం మనం సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్ అనేది ఇందులో మనం యూజ్ చేస్తామండి. ఓకేనా? క్లియర్ అండి. నెక్స్ట్ ఫర్ టెస్టింగ్ వన్ బిట్, ఒక బిట్ని టెస్ట్ చేయడానికి 1 clock ఈజ్ నీడెడ్. మనం 1 bitని టెస్ట్ చేయడానికి మనం 1 clock ఈజ్ నీడెడ్. 1 clock సరిపోతుందండి. ఆల్వేస్ టెస్టింగ్ కంపారిజన్ స్టార్ట్స్ విత్ ఎంఎస్బి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఆల్వేస్ టెస్టింగ్ కంపారిజన్ స్టార్ట్స్ విత్ ఎంఎస్బితో స్టార్ట్ చేసి అండ్ కంప్లీట్స్ విత్ ఎల్ఎస్బి. సో ఎల్ఎస్బితో మనం ఎండ్ చేయాలి. ఫస్ట్ ఏంటండి, ఎంఎస్బితో స్టార్ట్ చేసి ఎల్ఎస్బితో ఎండ్ చేయాలి. అదేంటనేది ఇప్పుడు సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్లో చూడొచ్చు. ఇట్ యూజెస్ వన్ ఎక్స్ట్రా లాజిక్ సర్క్యూట్. ఏంటంటే వన్ ఎక్స్ట్రా లాజిక్ సర్క్యూట్ అనేది యూజ్ చేస్తాం ఫర్ సక్సెసివ్ డివిజన్ ఆపరేషన్ అలాంగ్ విత్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్. ఈ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్లో మనం ఏంటంటే ఇక్కడ వన్ ఎక్స్ట్రా లాజిక్ సర్క్యూట్ యూజ్ చేస్తామండి. ఎక్కడ చూడండి, ఇక్కడ వన్ ఎక్స్ట్రా లాజిక్ సర్క్యూట్ అనేది యూజ్ చేస్తాం. రైట్, ఫర్ సక్సెసివ్ డివిజన్ ఆపరేషన్ అలాంగ్ విత్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్. ఆ రిజిస్టర్తో సక్సెసివ్ డివిజన్ ఆపరేషన్ అనేది జరుగుతూ ఉండాలంటే ఎక్స్ట్రా లాజిక్ సర్క్యూట్ అనేది అవసరం అండి. ఇక్కడ మనం తీసుకుంటామండి సక్సెసివ్ అప్రాక్సిమేషన్. ఓకే, క్లియర్. దిస్ ఈజ్ ద సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్. ఇది విఆర్ అండి, ఇది విఏ. సో రైట్, క్లియర్. ఫైనలీ వి గాట్ ద అవుట్పుట్ హియర్. అయితే 4-bit సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్ గురించి ఒకసారి డివిజన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ 4-bit సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్ గురించి చెప్పుకున్నాం కదండి. రైట్, ఇక్కడ ఒక 4-bit తీసుకుంటా, ఒక 4-bit డేటా తీసుకుంటా. So this is a 4-bit I am taking. This is 4-bit successive approximation ADC, successive approximation register ADC. So analog to digital converter. Analog to digital converter means initially we are giving VA, finally we get what? 4-bit P3, B2, B1 and then B0. We are getting like this. Next what we will do? Here we see. So in the 4-bit DAC we have to take 1 clock.
one B3 comparator output what we use. So here I am taking VA, here I am taking clock, this is VA, this is clock. So what is output? B3, B2, B1 and then B0 we are getting. Next comparator output is getting, we want to find out here comparator output. What is comparator output is coming. Next. So in that VA I am assuming my VA is 13 volt. నేను ఎంత అనుకున్నా 13 volt తీసుకుంటా. నేను అనుకున్నా 13 volt నేను తీసుకున్నా. I assume VA is 13 volt. I am applying clock pulse. So clock pulse. So always starts with successive approximation register. Always starts with MSB. Most significant bit తో మనం ఇక్కడ నుంచి డివిజన్స్ అనేవి ఆపరేట్స్ అనేవి చెక్ చేస్తూ ఉంటాం. ఎలా చేస్తామనేది చూడాలి. MSB బిట్ తీసుకున్నా స్టార్టింగ్. MSB బిట్ తీసుకున్నా అంటే MSB బిట్ నేను ఏం చేశా అంటే సార్ 1 చేసా అండి. MSB బిట్ 1 చేసా. 1 అంటే 000 కదండి. సో 1 into 000. సో నేను స్టెప్ సైజ్ వోల్టేజ్ 1 volt అనుకున్నా. లెట్ అజ్యూమ్ మై స్టెప్ సైజ్ వోల్టేజ్ ఈజ్ 1 volt. మై స్టెప్ సైజ్ ఈక్వల్ టు 1 volt I assume. Right? సో వాట్ ఈస్ ద వాల్యూ రిఫరెన్స్ వోల్టేజ్ ఎంత వస్తుంది? దీని వాల్యూ ఎంత? 8 కదండి. 1000 అంటే 8. 8 into 1 8 volt వస్తుంది. సో మై రెఫరెన్స్ వోల్టేజ్ చూసారు ఇక్కడ నేను తీసుకున్నా రిఫరెన్స్ వోల్టేజ్ తీసుకున్నా లేదు చూడండి. మై రిఫరెన్స్ వోల్టేజ్ విఆర్ ఈజ్ ఈక్వల్ టు 8 volt వస్తుంది. హియర్ ఐఎమ్ రైటింగ్ విఆర్ ఈజ్ 8 volt. ఎంతండి? 8 volt. మరి ఏమంటారండి? విఏ గ్రేటర్ దెన్ విఆర్ అవ్వాలి అంటే 13 ఈజ్ గ్రేటర్ దెన్ 8 volt. సో ఎగ్జిస్ట్ అయ్యింది. ఎగ్జిస్ట్ అయింది కదండి. ఎగ్జిస్ట్ అయింది అంటే ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అయిందో అంటే ఏంటంటే ఇది 13 volt తీసుకున్నా 13 కన్నా అంటే 8 కన్నా 13 చూడండి. ఇక్కడ మీకు డౌట్ అయితే చూడండి సార్. ఎప్పుడైతే ఇది ఎంతండి? ఇది 8 volt వచ్చింది, ఇది 13 volt వచ్చింది. నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ అనేది ఎక్కువ ఉంటే ఇన్వర్టింగ్ ఇన్పుట్ కన్నా ఇది లాజిక్ 1 అవుతుంది, అది ఆపరేట్ అవుతుంది అని చెప్పుకున్నాం. గుర్తుందా? ప్రీవియస్ క్లాస్లో కంపరేటర్ గురించి చెప్పుకున్నాం. గుర్తుందా? రైట్. కంపరేటర్ వర్క్ అవ్వాలంటే నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ అనేది ఇన్వర్టింగ్ ఇన్పుట్ కన్నా ఎక్కువ ఉండాలి. అందుకే ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఇన్వర్టింగ్ ఇన్పుట్ కన్నా ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎగ్జిస్ట్ అయ్యింది కదండి. ఇప్పుడు ఎంఎస్బి అనేది ఏమవుతుందంటే ఇక్కడ స్టాప్ అవుతుందండి. లైక్ దిస్ ఏమవుతుంది? స్టాప్ అవుతుంది. మళ్ళీ విఏ కాన్స్టెంట్, విఏ చేంజ్ అవ్వదు. 13 volt 13 volt 13 volt 13 volt లైక్ దిస్. మళ్ళీ క్లాక్ పల్స్ అప్లై చేస్తా. ఈ 1 కాన్స్టెంట్ ఉండిపోతుంది. వాడు ఏమన్నాడు పాయింట్? ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ఎంఎస్బి. ఆల్వేస్ టెస్టింగ్ కంపేరిజన్ స్టార్ట్స్ విత్ ఎంఎస్బి అండ్ కంప్లీట్స్ విత్ ఎల్ఎస్బి. అంటే ఏంటంటే ఎంఎస్బితో కంపేర్ చేసి ఎల్ఎస్బితో మనం కంప్లీట్ చేయాలి. సో కంప్లీట్ చేయాలి కాబట్టి ఇక్కడికి వస్తే ఏంటంటే ఇక్కడ సో ఫస్ట్ ఎంఎస్బి బిట్ తీసుకున్నా. ఎంఎస్బి బిట్ లో 1 ఉంది. సో ఇది సక్సెస్ఫుల్ గా వచ్చింది, ఎగ్జిస్ట్ అయింది కాబట్టి సో ఇది కూడా కంపరేటర్ అవుట్పుట్ కూడా వ్యాలిడ్ అవుతుంది కాబట్టి 1 అనేది ఎలా ఉంది. నెక్స్ట్ బిట్ ఇప్పుడు కంపేర్ చేస్తా. నెక్స్ట్ బిట్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది లేదో చూద్దాం. సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్లో రిమైనింగ్ ఏంటండి? 0 ఉంది కాబట్టి 0 అండి. దిస్ ఈజ్ హౌ మచ్? 12 volt. ఇదేంటండి? 12 volt అవుతుంది. ఏమవుతుంది? 12 volt అవుతుంది కాబట్టి 12 volt. ఇదేంటంటే 13 అండి. ఇది 12 volt అండి. సో 13 గ్రేటర్ దాన్ 12 volt ఎగ్జిస్ట్ అవుతుంది. కంపరేటర్ అవుట్పుట్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి అది కూడా మనకి సక్సెసివ్ అని తెలుపుతుంది. సక్సెసివ్ అని తెలుపుతుందా లేదు చూడండి. సక్సెసివ్ డివిజన్ ఆపరేషన్ అనేది అవుతుంది. సో ఇది కూడా ఎగ్జిస్ట్ అవుతుంది, ఇది కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. సపోజ్ సార్ మళ్ళీ 13 volt కాన్స్టెంట్ మళ్ళీ క్లాక్ పల్స్ అప్లై చేసాం. క్లాక్ పల్స్ అప్లై చేసుకుంటే ఈసారి ఏంటంటే ఈ 1 ముందు కూడా ఎగ్జిస్ట్ అయింది కాబట్టి 1 ఉంది. ఈ 1 ముందు కూడా ఎగ్జిస్ట్ అయింది కాబట్టి 1 ఉంది. ఈ 1 ఎగ్జిస్ట్ అయింది కాబట్టి 1 ఉంది సార్. ఇక్కడ ఏంటంటే ఈ 0 ప్లేస్లో ఇప్పుడు ఎనదర్ 1 రావాలి. ఇది 0 సార్. దీని వాల్యూ ఎంతండి? ఎంతండి? 14 volt. ఎంతండి? 14 volt. సో 13 గ్రేటర్ దెన్ 14 వ్యాలిడ్ అయిందా? నాట్ వ్యాలిడ్. వ్యాలిడ్ కాలేదు. వ్యాలిడ్ కాలేదు కాబట్టి వ్యాలిడ్ కాలేదు. సో చెక్ చేయండి. సో 1110 is it valid or not? Not valid. What we will do? What we will do here? 13 volt మళ్ళీ 13 volt మళ్ళీ ఇస్తా. మళ్ళీ ఇచ్చేంటంటే ఇప్పుడు ఏంటి సార్ అంటే ఇక్కడ మీరు గమనించవలసింది సార్ ఇక్కడ 13 గ్రేటర్ దెన్ 8 వ్యాలిడ్ అయింది కాబట్టి ఫస్ట్ బిట్ వ్యాలిడ్ సార్. సక్సెసివ్ అప్రాక్సిమేషన్
వ్యాలిడ్ సార్. ఫస్ట్ వన్ ఎంఎస్బి నుంచి టెస్ట్ చేస్తూ ఎల్ఎస్బి వరకు వెళ్ళి ఇది వ్యాలిడ్ అంటే కాన్స్టెంట్ గా ఉండిపోతుంది. ఇక్కడ కాన్స్టెంటే, ఇది కాన్స్టెంటే. క్లియరా? నెక్స్ట్ బిట్ని ఇప్పుడు వ్యాలిడ్ చేసా. నెక్స్ట్ బిట్ ఏముందండి 1 చేసా అంటే ఇది వ్యాలిడ్ అయింది లేదండి, వ్యాలిడ్ కాబట్టి ఇక్కడ వ్యాలిడే, ఇక్కడ కూడా వ్యాలిడే. నెక్స్ట్ బిట్ని ఇప్పుడు కంపేర్ చేస్తా. నెక్స్ట్ బిట్ని కంపేర్ చేసినప్పుడు ఇది వ్యాలిడ్ వచ్చిందండి, నాట్ వ్యాలిడ్. ఇది నాట్ వ్యాలిడ్ కాబట్టి ఈ 1 ప్లేస్లో నేను ఏం చేస్తా సార్ అంటే 0 తీసుకుంటా. నేను తీసుకుంటా 0 తీసుకుంటా. ఇప్పుడు దాన్ని 0 చేసా సార్, దీన్ని 0 చేశానంటే నెక్స్ట్ బిట్ని నేను కంపేర్ చేయాలి. ఏమని చెప్పుకున్నా, ఫస్ట్ నేను ఎల్ఎస్బి బిట్ చెక్ చేస్తా, ఫస్ట్ ఎంఎస్బి బిట్ చెక్ చేస్తా. ఎంఎస్బి బిట్ సక్సెసివ్ డివిజన్ అయిందనుకోండి, నెక్స్ట్ బిట్ని చెక్ చేస్తా. అది కూడా సక్సెసివ్ డివిజన్ అయిందనుకోండి, నెక్స్ట్ బిట్ చెక్ చేస్తా. కానీ ఇక్కడ ఫస్ట్ బిట్ చెక్ చేసా, ఎంఎస్బి వ్యాలిడ్ అయింది కాబట్టి అన్నిటికీ 1 కాన్స్టెంట్గా వచ్చింది. సెకండ్ బిట్ చెక్ చేసా, అన్నిటికీ కాన్స్టెంట్ వచ్చింది. కానీ థర్డ్ బిట్ చెక్ చేస్తే నాకు థర్డ్ బిట్ చెక్ చేస్తుంటే అది సక్సెసివ్ డివిజన్ అవ్వట్లేదు. ఎప్పుడైతే ఇది అవ్వలేదు అంటే నెక్స్ట్ బిట్ అవ్వలేదు కాబట్టి ఆ నెక్స్ట్ బిట్ని నేను 0 చేస్తా. నెక్స్ట్ బిట్ని 0 చేశానంటే ఆ నెక్స్ట్ బిట్ ఏమవుతుంది 1 తీసుకోవాలి. ఎందుకు కంపేర్ చేయాలి, సక్సెసివ్ అవుతుందో సక్సెసివ్ డివిజన్ అవుతుందో లేదని కంపేర్ చేయాలి. కాబట్టి ఈ 1 ప్లేస్లో 0 తీసుకుని 0 ప్లేస్లో 1 తీసుకున్నా. ఇప్పుడు ఏంటండి 13 వోల్ట్ వచ్చింది. 13 వోల్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ 13 అవుతుందా? 13 వోల్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ 13. 13 వోల్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ 13 అవ్వట్లేదు. 13 వోల్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ 13 అవ్వట్లేదు. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందండి, కానీ కొన్ని కండిషన్లు 13 వోల్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ 13 వోల్ట్ అయితే ఎగ్జిస్టింగ్ అవుతుంది తీసుకుంటాం, కానీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ అవ్వట్లేదు. రైట్, ఇక్కడ కనుక మీరు గమనిస్తే ఇక్కడతో స్టాప్ అయిపోయింది. ఎందుకు? లాస్ట్ బిట్ని కూడా నేను కంపేర్ చేసేసా. సో ఫస్ట్ బిట్ తీసుకున్నా ఓకే, సెకండ్ బిట్ తీసుకున్నా ఓకే, థర్డ్ బిట్ తీసుకున్నా ఓకే, ఫోర్త్ వన్ ఎగ్జిస్ట్ చేస్తా. మళ్ళీ అవుతుందా? మరి పాసిబిలిటీ లేదు. ఎందుకు సార్? ఇప్పుడు దీన్ని మోడిఫై చేయాలంటే నెక్స్ట్ బిట్ ఉండాలి కదా, మరి లేదు. అంటే ఈ ట్రాన్సిషన్స్ ఇక్కడతో స్టాప్ అయిపోతాయి, ఇక్కడతో స్టాప్ అయిపోతాయి, ఇక్కడతో స్టాప్ అయిపోయిందండి. ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే సార్ ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన వన్ మోర్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ తెలుసుకోవాల్సిన వన్ మోర్ పాయింట్ ఏంటి సార్ అంటే దట్ ఈజ్ ఎన్ని క్లాక్ పల్స్ అవసరము అనేది చూద్దాం. So it requires n clocks. It requires n clocks per n bit ADC. n bit ADC. అది n bit ADC ని చెక్ చేయడానికి ఎన్ని క్లాక్ పల్స్ అవసరం అంటే n. ఇది ఏంటండి 4 bit ADC SAR. సో 4 bit SAR కాబట్టి ఎన్ని క్లాక్ పల్స్ అవసరం అండి? 4 కావాలి కాబట్టి హియర్ వి అప్లై 4 క్లాక్ పల్సెస్. 1 2 3 4 ఏంటండి 4 క్లాక్ పల్సెస్ ఆర్ నీడెడ్. 4 క్లాక్ పల్సెస్ ఆర్ నీడెడ్. క్లియర్ అండి? రైట్. This is one problem is given, so we check. But before going to problem, I want to tell some 3-bit SAPs there. ఎలా ఉంటుందో చూద్దాం. సో this is 4-bit SA కాబట్టి ఓకే. ఇప్పుడు సపోజ్ నేను 3-bit తీసుకుంటా మీకోసం అర్థం కావడానికి. సపోజ్ 3-bit సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్ ADC తీసుకుంటా. సో ADC తీసుకుంటా. సపోజు ఇక్కడ నా VAR తీసుకుంటా. సో ఇనీషియల్గా నేను ఫస్ట్ బిట్ని కంపేర్ చేయాలి. 100 ఇదేంటంటే 100 తీసుకున్నా. ఫస్ట్ క్లాక్ పల్స్ అప్లై చేసా. అదేంటంటే ఫస్ట్ క్లాక్ పల్స్ అనుకుందాం. ఫస్ట్ క్లాక్ పల్స్ అప్లై చేసా. ఫస్ట్ క్లాక్ పల్స్ అప్లై చేస్తే వన్ కండిషన్ వచ్చి ఏంటండి, ఇది VA ఈజ్ గ్రేటర్ దెన్ VR. ఎనదర్ వన్ ఏంటండి VR ఉంది కదండి, VAR. సో VR ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు VA, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు VR. ఈ 2 కండిషన్స్ మాత్రమే నాకు సాటిస్ఫై అవుతాయి. రైట్. ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే VA గ్రేటర్ దెన్ VR అయ్యిందో అది సక్సెసివ్ డివిజన్ అయ్యింది. ఎప్పుడైతే సక్సెసివ్ డివిజన్ అవుతుందో ఆ బిట్ కాన్స్టెంట్ ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు VA గ్రేటర్ దెన్ VR అయింది కాబట్టి ఈ బిట్ ఏమవుతుంది, ఫస్ట్ బిట్ కాన్స్టెంట్ ఉంటుంది 100.
అంతేనా? అంటే నెక్స్ట్ బిట్ ఏమొస్తుందండి? నెక్స్ట్ బిట్ ఏమొస్తుంది? ఇక్కడ 1 కాన్స్టెంట్గా ఉంటుంది. 1 కాన్స్టెంట్ ఉంటుంది. ఇప్పుడు దేన్ని కంపేర్ చేయాలి? నా యొక్క నెక్స్ట్ బిట్ని కంపేర్ చేయాలి. ఎందుకు సార్ అంటే ఇక్కడ విఏ గ్రేటర్ దెన్ విఆర్ కాబట్టి ఎప్పుడైతే విఏ గ్రేటర్ దెన్ విఆర్ వచ్చిందో ఆపరేట్ అవుతుంది, సక్సెసివ్ డివిజన్ అయింది. ఎప్పుడైతే సక్సెసివ్ డివిజన్ అయిందో అది కాన్స్టెంట్ గుర్తుంది. ఇప్పుడు నెక్స్ట్ బిట్ సక్సెసివ్ డివిజన్ కాదు తెలుసుకోవాలంటే మళ్ళీ 1 చేయాలి. 1 1 0. ఇక్కడ ఏంటండి 1, ఇక్కడ విఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు విఆర్ అయి ఉంటే, సపోజ్ విఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు విఆర్ అయితే మనము సక్సెసివ్ అప్రాక్సిమేషన్ వ్యాలిడ్ అవ్వలే. వ్యాలిడ్ అవ్వకపోతే ఏంటంటే ఇది 0 చేసి నెక్స్ట్ బిట్ నేను కంపేర్ చేయాలి. అంటే 1 తీసుకున్నా, ఇది 0 తీసుకున్నా, మళ్ళీ దీనికి అప్లై చేస్తా, మళ్ళీ దీనికి నేను అప్లై చేస్తా. ఇది విఏ గ్రేటర్ దెన్ విఆర్ అయి ఏంటి, నెక్స్ట్ విఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు విఆర్ అయితే ఏంటి అనేది చూద్దాం. రైట్ సార్, ఇప్పుడు 1 1 0 తీసుకున్నా. 1 1 0 తీసుకుంటే ఇక్కడ ఏంటండి విఏ గ్రేటర్ దెన్ విఆర్, విఏ గ్రేటర్ దెన్ విఆర్ కాబట్టి నెక్స్ట్ మళ్ళీ క్లాక్ పల్స్ అప్లై చేసాం కాబట్టి సెకండ్ 1 అంటే ఇది ఏంటండి సెకండ్ 1, దిస్ ఈజ్ సెకండ్ 1. సో విఏ గ్రేటర్ దెన్ విఆర్ అయితే అంటే విఏ గ్రేటర్ దెన్ విఆర్ అయితే వ్యాలిడ్ కదండి, వ్యాలిడ్ అవుతుంది కాబట్టి ఇది ముందు నుంచి ఇది వ్యాలిడ్ 1, ఇక్కడ 1 ఆల్రెడీ ముందులోనే ఇది సక్సెసివ్ డివిజన్ అయింది కాబట్టి ఇక్కడ కూడా కాన్స్టెంట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ కూడా ఇది సక్సెసివ్ డివిజనే. ఎప్పుడైతే ఇది సక్సెసివ్ డివిజన్ అయిందో ఇది కూడా 1 ఉండిపోద్ది. నెక్స్ట్ బిట్ నేను కంపేర్ చేయాలి కాబట్టి 0 తీసుకుంటా. ఈజ్ ఇట్ సక్సెసివ్ అవుతుందో లేదో చూద్దాం. రైట్ సార్, ఇది అవ్వకపోతే సపోజ్ కనుక ఈ 1 అనేది సక్సెసివ్ డివిజన్ కాకపోతే ఏం తీసుకోవాలి? 1 తీసుకోవాలి. 1 తీసుకోవాలి. ఇది కాలేదు అన్నారు కాబట్టి ఇది 0 తీసుకున్నా. నెక్స్ట్ 1 ఏంటి? కంపేర్ చేయాలి కాబట్టి 1 తీసుకుంటా. అండర్స్టాండ్? 1 తీసుకుంటా. ఇప్పుడు దీన్ని కూడా నేను కంపేర్ చేస్తా. విఏ గ్రేటర్ దెన్ విఆర్ అయితే ఏంటి, విఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు విఆర్ అయితే ఏంటి. సపోజ్ విఏ గనక ఎక్కువ ఉంటే, అంటే విఏ గనక ఎక్కువ ఉంటే ఈ సెకండ్ 1 అనేది సక్సెసివ్ డివిజన్ అవుతుంది. ఎప్పుడైతే సక్సెసివ్ డివిజన్ అయిందో దాన్ని కాన్స్టెంట్ గా ఉంచుతా. నెక్స్ట్ బిట్ నేను కంపేర్ చేయాలి కాబట్టి 1 తీసుకుంటా. ఇక్కడ ఏంటండి విఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ విఆర్ అంటే సక్సెసివ్ డివిజన్ కాలేదు కాబట్టి దీన్ని 0 చేయాలి. నెక్స్ట్ బిట్ ని కంపేర్ చేయాలి కాబట్టి 1 తీసుకుంటా. అండర్స్టాండ్? నెక్స్ట్ థర్డ్ క్లాక్ పల్స్ అప్లై చేస్తా. ఇప్పుడు థర్డ్ క్లాక్ పల్స్ అప్లై చేసాండి. ఇక్కడ మళ్ళీ విఏ గ్రేటర్ దెన్ విఆర్ తీసుకుంటా. విఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు విఆర్ తీసుకుంటా. విఏ గ్రేటర్ దెన్ విఆర్, విఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ విఆర్ తీసుకుంటా. సార్ ఇప్పుడు 1 1 0 కదండి. ఈ 1 1 0 కనుక మనము కండిషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, సపోజ్ విఏ గ్రేటర్ దెన్ విఆర్ అయితే, అంటే విఏ గ్రేటర్ దెన్ విఆర్ అయితే సక్సెసివ్ డివిజన్ అవుతుంది. ఆల్రెడీ ఈ 2 1s అనే ముందు నుంచే సక్సెసివ్ డివిజన్ కాబట్టి ఈ 2 1s రాసుకుంటా. ఈ 0 సక్సెసివ్ డివిజన్ అవుతుందా లేదా? అవుతుంది సార్. ఎందుకు సార్ అంటే విఏ గ్రేటర్ దెన్ విఆర్, అంటే విఆర్ కన్నా విఏ ఎక్కువ ఉంది కాబట్టి అవుతుంది కదా, వ్యాలిడ్ కాబట్టి ఐ ఆమ్ టేకింగ్ 1. అయితే ఇక్కడికి వస్తాం. ఇక్కడ ఏంటంటే సక్సెసివ్ డివిజన్ కాలేదు. ఎందుకు సార్? 1 1 0 ఏంటంటే 1 1 0 ఉంది కాబట్టి సక్సెసివ్ డివిజన్ కాలేదు. కాలేదంటే ఇప్పుడు ఏం చేయాలండి రైట్, వీఆర్ కంపేరింగ్ టు నెక్స్ట్ వన్. రైట్, అండర్స్టాండ్? రైట్. సో ఇక్కడ కాలేదు కాబట్టి 1 1 0. సో 1 1 0 ఇక్కడ వీఆర్ నాట్ రైటింగ్. సో సక్సెసివ్ డివిజన్ 2 సక్సెసివ్ డివిజన్. ఇక్కడ 1 కండిషన్ ఎగ్జిస్ట్ అయ్యింది కాబట్టి నెక్స్ట్ బిట్ నేను కంపేర్ చేయాలి. కాబట్టి 1 తీసుకోవాలి. ఇక్కడ 1 తీసుకోవాలి. హియర్ ఐ యామ్ టేకింగ్ 1. అంతే కదా? రైట్, ఇక్కడ కంపేర్ చేసా, 1 రాసా, నెక్స్ట్ బిట్ చూసుకున్నా. ఈ 2 సక్సెసివ్ డివిజన్ అవుతుంది కదా, 1 1. నెక్స్ట్ 1 తీసుకుంటా. ఏంటంటే 1 తీసుకుంటా. సో ఆల్రెడీ ఇది సక్సెసివ్ డివిజన్ అయిపోయింది కాబట్టి 1. ఇక్కడంటే ఈ 1 ఇక్కడ కంపేర్ చేశాను, 1 1 తీసుకున్నా. మరి ఇది సక్సెసివ్ డివిజన్ కాలేదు అనుకోండి సపోజ్, మళ్ళీ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. నెక్స్ట్ దీన్ని కంపేర్ చేస్తా. 1 0 1 విఏ గ్రేటర్ దెన్ విఆర్. ఇప్పుడు ఏంటంటే ఈ 2 ఇప్పుడు దీన్ని ఇక్కడ కంపేర్ చేస్తాను. దీన్ని ఇప్పుడు సక్సెసివ్ డివిజన్ అయితే 1 0 1 స్టాప్ అయిపోతుంది. కాకపోతే 1 0 0, ఆ 1 కాస్త 0 అయిపోతుంది. నెక్స్ట్ దీన్ని కంపేర్ చేస్తా. విఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు విఆర్. సపోజ్ ఇది కూడా అంతే. సపోజ్ విఏ గ్రేటర్ దెన్ విఆర్ అనుకున్నాం. విఏ గ్రేటర్ దెన్ విఆర్ అయితే ఏంటంటే 0 1 ఉందండి ముందు నుంచే.
ఈ 1 కంపేర్ చేసి ఎగ్జిస్ట్ అయింది, ఇది అవ్వకపోతే 0 1 0, అవ్వకపోతే VA లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు VR. ఇక్కడ ఏంటంటే మన నెక్స్ట్ VA గ్రేటర్ దెన్ VR, VA లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు VR. 0 0 1 ఎగ్జిస్ట్ అయితే 0 0 1 వస్తుంది, ఆ 1 కాకపోతే ఆ 0 మరి వ్యాలిడ్ అవ్వదు, సో 000 వస్తుంది. అంటే ఈ విధంగా మనకి ఫార్మేషన్ అనేది అవుతుంది అనేది మనం చెప్పుకున్నాం. ఏంటంటే అండర్స్టాండ్, ఈ విధంగా 3 బిట్ సక్సెస్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్ ADC. దీని మీద ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది, ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. చూడండి, ఏ 4 బిట్ SAP ADC మ్యాక్సిమం వోల్టేజ్ ఈజ్ 15 వోల్ట్. మ్యాక్సిమం వోల్టేజ్ ఎంత ఇచ్చారండి? 15 వోల్ట్. అంటే నాకు B ఫుల్ స్కేల్ అవుట్పుట్ ఇవ్వడం జరిగింది. B ఫుల్ స్కేల్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు 15 వోల్ట్ ఇచ్చారండి. నెక్స్ట్ when 8.15 వోల్ట్ ఈజ్ అప్లైడ్ అట్ ఇన్పుట్, అంటే VA ఇచ్చారండి. VA ఈజ్ ఈక్వల్ టు 8.15 వోల్ట్. 8.15 వోల్ట్. ద కరెక్ట్ స్టేట్ ట్రాన్సిషన్స్ ఆర్, ద కరెక్ట్ స్టేట్ ట్రాన్సిషన్స్ ఆర్ అడిగాడండి. రైట్ సార్, నాకు V ఫుల్ స్కేల్ అవుట్పుట్ 15 వోల్ట్ ఇచ్చండి. కెన్ ఐ రైట్ స్టెప్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు రెజల్యూషన్ ఆర్ స్టెప్ సైజ్ ఆర్ LSB వోల్టేజ్. LSB వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు, మీకు తెలుసు కదండి, V ఫుల్ స్కేల్ అవుట్పుట్ హోల్ బై 2 to the power n minus 1 చెప్పుకున్న గుర్తుందా? V ఫుల్ స్కేల్ అవుట్పుట్ ఎంత అండి? 15 బై ఇదేంటంటే 2 to the power 4 కదండి. 2 to the power 4 n వాల్యూ ఎంత అండి? 4 బిట్స్. 4 బిట్స్ మైనస్ 1. ఇది ఎలా సార్ వచ్చిందంటే మనం A2D DTO కన్వర్టర్స్ లో ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నప్పుడు ఇది ఎలా వచ్చింది కండిషన్ అనేది చెప్పుకున్నాం. చూడండి ఒకసారి. రైట్, 15 2 to the power 4 అంటే 16 minus 1, సో 15 by 15 ఇట్ ఈస్ 1 వోల్ట్. ఎంత వచ్చిందండి? 1 వోల్ట్ వచ్చింది. నెక్స్ట్ తర్వాత వచ్చేటటువంటి ట్రాన్సిషన్స్ నేను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇనీషియల్గా B2, సో B3, B2, B1, B0 అనుకుంటా. ఇదేంటండి? VA ఎంతండి? 8.15 వోల్ట్. VA 8.15 వోల్ట్. VR తీసుకుంటా. ఇది కంపరేటర్ అవుట్పుట్ వ్యాలిడ్ అవుతుంది లేదు చెక్ చేస్తా. ఓకేనా? VR రైట్. VA ఎంతండి? 8.15 వోల్ట్. దిస్ ఈస్ 8.15 వోల్ట్. VR తెలియదు. 0 0 0 0. మరి స్టెప్ సైజ్ వోల్టేజ్ ఎంత వచ్చిందంటే LSB వోల్టేజ్ 1 వోల్ట్ వచ్చింది కాబట్టి మై LSB వోల్టేజ్ ఈజ్ 1 వోల్ట్. LSB వోల్టేజ్ ఈజ్ 1 వోల్ట్ వచ్చింది. చూడండి ఎంత వచ్చింది? 1 వోల్ట్ వచ్చిందా లేదా? రైట్, 1 వోల్ట్ ఈజ్ గెటింగ్. ఓకే రైట్. 0 0 0 0 0, దీని డెసిమల్ ఈజ్ 0. 0 into 1 1 వోల్ట్. సో ఇది ఎక్కువ ఉంది కదండి, గ్రేటర్ దెన్ కదండి, వ్యాలిడ్. సో వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్, సారీ, సో బైనరీ ఆఫ్ కౌంటర్ లాగా చెప్పేస్తున్నాం. ఇది సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్ కదా, మ్యాక్సిమం MSB బిట్ తీసుకోవాలి. MSB బిట్ ఎంత అంటే 1 చేస్తున్న రిమైనింగ్ 0 చేస్తా. సో ఇది సక్సెసివ్ డివిజన్ అవుతుందో లేదు చూద్దాం. ఇదేంటిది? VA 8.15 వోల్ట్. సో VR అంటే ఇది ఎంత అంటే 8 కదండి, దీని వాల్యూ 8. 8 into 1 8 వోల్ట్. వ్యాలిడ్ ఆర్ నాట్? వ్యాలిడ్. సో గ్రేటర్ ఉంది కాబట్టి వ్యాలిడే. కంపరేటర్ అవుట్పుట్ వ్యాలిడ్. నెక్స్ట్ ఇది సక్సెసివ్ అయింది. సో దీని నుంచి నెక్స్ట్ బిట్ని చూడాలి. సో 1 0 0 తీసుకున్నా. ఇది ఎంతండి? 12 వోల్ట్ కదండి, 12 వోల్ట్. ఇదేంటంటే 12 వోల్ట్. సో ఇది 8 వోల్ట్. అవుతుందా? నాట్ వ్యాలిడ్. అవుతుందా? నాట్ వ్యాలిడ్. కాబట్టి ఇది సక్సెసివ్ డివిజన్ కాదు. అంటే దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు 0 చేసి నెక్స్ట్ బిట్ నేను కంపేర్ చేయాలి. ఇప్పుడు సక్సెసివ్ డివిజన్ కాదు అనేది చూడాలి. సో 1 0 1 0. ఇదేంటండి? 10 వోల్ట్. సో 10 వోల్ట్ ఇస్ గ్రేటర్ దెన్ 8 వోల్ట్. అవుతుందా? ఇది కూడా కాదు. కాబట్టి దీన్ని కూడా 0 చేసి దీన్ని కూడా 0 చేసి నెక్స్ట్ బిట్ని కంపేర్ చేయాలి. దెన్ 9 వోల్ట్ గ్రేటర్ దెన్ 8 వోల్ట్. అవుతుందా? సో సక్సెసివ్ డివిజన్. సో సారీ, ఇక్కడ 8 వోల్ట్ తీసుకున్నానా? రైట్, సారీ. ఇక్కడ చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకసారి మళ్ళీ చెప్తా, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే రైట్. ఇది 1.85 వోల్ట్ 8 వోల్ట్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇది సక్సెసివ్ డివిజన్ ఎందుకంటే కాన్స్టెంట్ ఉంచా. నెక్స్ట్ బిట్ చెక్ చేస్తున్నా. నెక్స్ట్ బిట్ చెక్ చేస్తే 1 తీసుకోవాలి. సో 12 వోల్ట్. ఇది 8.15, ఇది కాన్స్టెంట్. ఇది 12 వోల్ట్. ఎందుకు? 12 into 1 12 వోల్ట్. సో గ్రేటర్ కండిషన్ ఒక అవుతుందా? నాట్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ 1 1. ఇది అయిందా? అవ్వలేదు కాబట్టి ఇది 0 చేసి నెక్స్ట్ బిట్ చెక్ చేస్తున్నా. నెక్స్ట్ బిట్ చెక్ చేస్తున్నప్పుడు ఏంటండి? ఇది ఎంతండి? సో 10 వోల్ట్. ఇది 10 వోల్ట్. ఇది ఎంతండి? కాన్స్టెంట్ కదా, 8.15 వోల్ట్.
సో సాటిస్ఫై అవ్వట్లేదు. సో సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి రాంగ్ ఏంటి, రాంగ్. నెక్స్ట్ 1 0, దీన్ని 0 చేసి నెక్స్ట్ దాన్ని కంపేర్ చేస్తా. 8.15 వోల్ట్, ఇది 9 వోల్ట్. వ్యాలిడ్ అవుతుందా? నాట్ వ్యాలిడ్. వ్యాలిడ్ అవుతుందా? నాట్ వ్యాలిడ్. నెక్స్ట్ వస్తుంది అంటే రాదు సార్, ఇక్కడతో స్టాప్ అయిపోయింది. 1001తో స్టాప్ అయిపోయింది. ఇప్పుడు ఎన్ని ట్రాన్సాక్షన్స్ వచ్చాయి? 4 ట్రాన్సాక్షన్. ఆ 4 ట్రాన్సాక్షన్స్ వరుసగా ఏంటి సార్ అంటే 100, 1100, 1010, 1001. These 4 are the correct answer for this question. Understand? Clear or not? Clear. Then go to next one. Dual slope ADC. Coming to dual slope ADC, what we discuss here. Here it is slowest but cheapest. ఇది slowest కానీ cheapest అండి. ఇది ఇట్ యూజెస్ 1 ఇంటిగ్రేటర్. ఇందులో 1 ఇంటిగ్రేటర్ యూజ్ చేస్తాం చూడండి. సో ఇట్ యూజెస్ 1 ఇంటిగ్రేటర్. చూడండి, ఇదంతా ఇంటిగ్రేటర్ కదండి, ఇదంతా కూడా ఇంటిగ్రేటరే. సో వి యూజెస్ 1 ఇంటిగ్రేటర్. క్లియరా? నెక్స్ట్, సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇంటిగ్రేటింగ్ టైప్ ఏడీసీ. సో ఇందులో ఇంటిగ్రేటర్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఇంటిగ్రేటర్ టైప్ ఏడీసీ. అంటే వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ డ్యూయల్ స్లోప్ ఏడీసీ అంటే ఇంటిగ్రేటింగ్ టైప్ ఏడీసీ అని కూడా మనం చెప్పొచ్చు. డిఏసీ ఈజ్ నాట్ నీడెడ్. ఇందులో డిఏసీ అనేది యూజ్ చేయట్లేదు. చెక్ చేద్దాం. ఇందులో డిఏసీ అనేది మనం యూజ్ చేయట్లేదు. డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ ఎక్కడ కూడా యూజ్ చేయలేదు. చూడండి ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఎక్కడ కూడా డిఏసీ అనేది నేను తీసుకున్నామా? తీసుకోలేదు. నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ ఇట్ రిక్వైర్స్ n bit counter for n bit ADC. This counter counts the number of clock pulses. How many clock pulses are counting? It counting like this. So here what we discuss, it requires n bit counter for n bit ADC. n bit ADC కి n bit counter కాబట్టి n bit counter తీసుకున్నా. నెక్స్ట్ ఏంటండి? Initially VA is connected to integrator. After VA integration, VR is deintegrated. Then first initially VA is connected to integrator. After VA integration, VR is deintegrated. అంటే initially VA is connected to integration. And suppose whenever the counting bit is coming, control circuit with flip-flop. This control circuit controls the, is it VA? Suppose it gives satisfies to VA, the switch should be connected to VA. Suppose it satisfies to VR, its switch should be connected to VR. అంటే ఏంటంటే సపోజ్ ఇంటిగ్రేషన్ అనుకోండి, VA is connected to integrator. అప్పుడు ఏంటంటే VA అనేది ఇంటిగ్రేషన్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం ఏంటంటే డీఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఈ స్విచ్ VR కనెక్ట్ అవుతుంది. VR కనెక్ట్ అవుతేప్పుడు డీఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది. అందుకే అన్నాడు VA is connected to integrator for integration. After integration, VR is deintegrated. According to the integrating and deintegrating time values. అంటే ఎందుకండి? సో ఇంటిగ్రేటింగ్ టైము డీఇంటిగ్రేటింగ్ టైం వాల్యూస్ బట్టి మనకి ఇవ్వడం అనేది అవుట్పుట్ రెస్పాన్స్ జరుగుతుంది. అవుట్పుట్ విల్ బి క్యాలిక్యులేటెడ్. ఆ విధంగా మనము అవుట్పుట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వాట్ హి ఆస్క్డ్, ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ డిజిటల్ మల్టీమీటర్. దీన్ని ఎక్కడ ఎక్కువగా యూజ్ చేస్తామంటే డిజిటల్ మల్టీమీటర్లో యూజ్ చేస్తాం. ఎక్కడ యూజ్ చేస్తాం? డిజిటల్ మల్టీమీటర్లో యూజ్ చేస్తాం. ఇట్ గివ్స్ ఎక్సలెంట్ యాక్యురసీ. ఇది చాలా మంచి ఎక్సలెంట్ యాక్యురసీ ఇస్తుంది. అందుకే మనము ఎక్సలెంట్ యాక్యురసీ ఇస్తుంది కాబట్టి డ్యూయల్ స్లోప్ A2D కన్వర్టర్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం సార్ అంటే డిజిటల్ మల్టీమీటర్స్లో యూజ్ చేస్తాం. రీడింగ్ మీటర్స్ ఉంటాయి కానీ డిజిటల్ మల్టీమీటర్స్ అవి. ఇట్ ఎలిమినేట్స్ పవర్ గ్లిచెస్. ఇప్పుడు పవర్ గ్లిచెస్ ఉంటాయి కదా, కొన్నిసార్లు దాని యొక్క పవర్లో డిస్టర్బెన్సెస్ అనేవి వస్తుంటాయి. అలాంటి డిస్టర్బెన్స్ కూడా రాకుండా ఉండడానికి ఇది యూజ్ చేస్తాం అనమాట. ఇది బెటర్ అనమాట. పవర్ గ్లిచెస్ ఇది ఎలిమినేట్ చేస్తాం. అంటే మనకి యాక్యురసీ ఇన్పుట్ ఇస్తుంది. సపోజ్ మనం తీసుకున్నటువంటి డిజిటల్ మల్టీమీటర్లో పవర్ గ్లిచెస్ ఉన్నాయనుకోండి, మనకి యాక్యురసీ అవుట్పుట్ అనేది రాదు. సపోజ్ నాకు వాల్యూ 011 చూపించాలండి. సపోజ్ 011 వాల్యూ చూపించాలంటే డిజిటల్ మల్టీమీటర్లో ఇప్పుడు పవర్ గ్లిచెస్ కనుక లోపల ఉంటే అప్పుడు దాని యొక్క వాల్యూ అనేది చేంజ్ అయిపోవచ్చు. 0123 అవ్వచ్చు, 0999 అవ్వచ్చు, 199 అవ్వచ్చు. అంటే పవర్ గ్లిచెస్ అనేది రాకూడదు. పవర్ గ్లిచెస్ లేకపోతే యాక్యురసీగా వస్తుంది కాబట్టి ఇట్ ఎలిమినేట్స్ పవర్ గ్లిచెస్. రైట్. VA into TA is equal to VR into TR. ఏంటండి? ఎనలాగ్ ఇన్పుట్ వోల్టేజ్. VA అంటే ఏంటండి? ఎనలాగ్ ఇన్పుట్ వోల్టేజ్ లైక్ దిస్. ఇలా వచ్చిన కండిషన్, దీని యొక్క అవుట్పుట్ కండిషన్ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ అవుట్పుట్ కండిషన్ ఇలా వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ VA ఇచ్చానండి. VA దేనికి ఇచ్చా? ఇంటిగ్రేటర్కి ఇచ్చా. ఇంటిగ్రేటర్కి ఇస్తే ఇంటిగ్రేటర్ గివ్స్ వాట్?
ట్రయాంగిల్ ఇన్పుట్, ట్రయాంగిల్ అవుట్పుట్, అంటే అవుట్పుట్ ట్రయాంగిల్ చేసిస్తుంది కాబట్టి ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది TA VA అంటే TA ఎనలాగ్ టైం చూసారా. సో TA అంటే ఏంటంటే ఇక్కడ TA ఇస్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్ టైం, TR డీఇంటిగ్రేషన్ టైం, రెఫరెన్స్ వోల్టేజ్, ఎనలాగ్ ఇన్పుట్ వోల్టేజ్. అంటే ఏంటండి ఇప్పుడు ఎనలాగ్ ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఫస్ట్ ఇచ్చా, ఇట్ షుడ్ బి కనెక్టెడ్ టు ఎనలాగ్ ఇన్పుట్ వోల్టేజ్. ఈ ఎనలాగ్ ఇన్పుట్ వోల్టేజ్ అనేది అవుట్పుట్ రెస్పాన్స్ ఎంత టైంలో ఇస్తుందండి, ఎంత టైంలో ఇస్తుందంటే ఇంటిగ్రేషన్ టైంలో ఇస్తుంది. అంటే ఈ TA ఇంటిగ్రేషన్ టైంలో ఇది డెలివర్ చేసే అవుట్పుట్ రెస్పాన్స్ ఏంటంటే VA. సో ఎనలాగ్ ఇన్పుట్ వోల్టేజ్ VA ఇస్తే ఈ విధంగా మనకు వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ డీఇంటిగ్రేషన్. నెక్స్ట్ ఏం చేయాలి, స్విచ్ షుడ్ బి కనెక్టెడ్ టు ఈ కంట్రోల్ సర్క్యూట్. ఏం చేస్తుంది, ఈ అవుట్పుట్ వచ్చినటువంటి అవుట్పుట్ రెస్పాన్స్ తో ఈ VR అనేది కనెక్ట్ అవుతుంది. VR అనేది కనెక్ట్ అవుతే ఇప్పుడు ఇంటిగ్రేట్ ఎలా యాక్ట్ చేస్తుంది అంటే డీఇంటిగ్రేషన్ అవుతుంది. ఎప్పుడైతే ఇది డీఇంటిగ్రేషన్ అయిందో దీని యొక్క అవుట్పుట్ రెస్పాన్స్ ఈ విధంగా వస్తుంది. అంటే ఒక ఇంటిగ్రేట్ యొక్క అవుట్పుట్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటే ట్రయాంగిల్ వేవ్ అనేది ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా సార్ ఇప్పుడు VA ఇంటూ TA దీనికి చేయడానికి ఎన్ని క్లాక్ పల్స్ అవసరం అంటే మాక్సిమం 2 to the power of n-1 క్లాక్ పల్సెస్ అవసరం. మరి డీఇంటిగ్రేషన్ చేయడానికి ఎన్నిసార్లు అవసరం అంటే మాక్సిమం 2 to the power of n-1 క్లాక్ పల్సెస్ అవసరం. మొత్తం కలిపి ఎన్నిసార్లు అంటే ఇంటిగ్రేషన్ అవడానికి డీఇంటిగ్రేషన్ అవడానికి రెండు కలిపి అవడానికి ఎన్ని పల్సెస్ అవసరం అండి అంటే ఇంటిగ్రేషన్ కి 2 to the power of n-1, డీఇంటిగ్రేషన్ కి 2 to the power of n-1, రెండు కలిపి ఎన్నిసార్లు అంటే 2 into 2 to the power of n-1, 2 into 2 to the power of n-1 క్లాక్ పల్సెస్ అనేవి అవసరం అండి. సో కండిషన్ ఏంటి సార్ అంటే డ్యూయల్ స్లోప్ ADCకి VA into TA is equal to VR into TR. So this is analog voltage, integration time is the reference voltage, deintegration time. ఇది కండిషన్ అంటే డ్యూయల్ స్లోప్ ADCకి. అయితే డ్యూయల్ స్లోప్ ADCలో కనుక గమనిస్తే ఇప్పుడు సపోజ్ సో మ్యాక్సిమం కన్వర్షన్ టైం ఇస్ దే ఆస్క్డ్ వన్ క్వశ్చన్ అడిగారండి. ఏం అడిగారు, ఇన్ 10-bit డ్యూయల్ స్లోప్ ADC ఆపరేటెడ్ విత్ 1 MHz. 1 MHz అంటే ఏంటంటే F ఈజ్ ఈక్వల్ టు 1 MHz ఇచ్చాడండి. నెక్స్ట్ మ్యాక్సిమం కన్వర్జన్ టైం ఇస్ సార్ మ్యాక్సిమం కన్వర్జన్ టైం ఏంటండి స్మాల్ t ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ t. సో ఇక్కడ n ఏంటంటే క్లాక్ పల్సెస్ కన్నా ఎన్ని క్లాక్ పల్సెస్ మ్యాక్సిమం 2 into 2 to the power n-1 into t. సో t ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే t ఈజ్ ఈక్వల్ టు 1/f ఏనా. సో 1/1 MHz అంటే 10 to the power of 6 ఏనా అంటే 10 to the power of -6 ఏనా. 10 to the power of -6 అంటే 1 microsecond ఏనా 1 microsecond. సో t ఈజ్ ఈక్వల్ టు 2 into 2 to the power ఇది ఎన్ని బిట్స్ అండి 10 బిట్ n వాల్యూ 10 బిట్ సో -1 into 1 microsecond 1 microsecond. ఇప్పుడు ఏంటంటే స్మాల్ t ఈజ్ ఈక్వల్ టు 2 into 1024 అన్న 2 power 10 అంటే 1024 1024 1 తీస్తే 1023 ఎంతండి 1023. సో 1023 into 1 microsecond 1 microsecond. So therefore small t is equal to 2 3s are 6, 2 2s are 4, 2 0s are 0. So 2046 microsecond 2046 microsecond. Okay na 2046 microsecond is the correct answer for this question. Clear and so entandi answer 2046 idandi answer. Clear and clear. Next coming to this what he asked అంటే మనం ఏం చెప్పానండి మనం డ్యూయల్ స్లోప్ ADC అదే ఇంటిగ్రేటింగ్ టైప్ ADC మనం డిజిటల్ మల్టీమీటర్స్ లో యూజ్ చేస్తాం అన్నాం. అంటే రేంజ్ ఆఫ్ మల్టీమీటర్ దట్ కెన్ బి యూజ్డ్ టు మెజర్ ద వాల్యూ 2.5 3.5 4.5 డిజిట్స్. ఎక్కడ కూడా 3 4 5 ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ 2.5 3.5 4.5 డిజిట్స్ ఆడడం జరిగింది. ఫుల్ డిజిట్ ప్రొడ్యూసెస్ and any digit from 0 to 9 any digit from 0 to 9 half digit produces 0 or 1 అంటే ఏంటంటే హాఫ్ డిజిట్ కేవలం 0 లేదా 1 మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. ఫుల్ డిజిట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయండి 0 to 9 వరకు ఉంటాయి 0 to 9 వరకు ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు సపోజ్ ఒక ప్రాబ్లం చూద్దాం. సో రేంజ్ ఆఫ్ మల్టీమీటర్ కెన్ బి ఇలా చూపిస్తుందండి. ఫుల్ డిజిట్ అయితే 0 to 9 ఉండాలి, హాఫ్ డిజిట్ అయితే 0 or 1 ఉండాలి. సో ఒక ప్రాబ్లం చూద్దాం. ద రేంజ్ ఆఫ్ 3.5 digit
డిజిటల్ మల్టిపుల్ 3.5 డిజిట్ అన్నారు కదండి, అంటే హాఫ్ ఎంత ఉండాలండి, 0 లేదా 1 ఉండాలి. ఇది ఎంత ఉండాలి, 0 to 9 వరకు ఎగ్జిస్ట్ అయి ఉండాలి. 0 to 9 వరకు ఎగ్జిస్ట్ అయ్యండి. ఒకసారి ప్రాబ్లం కనుక చూస్తే ఇక్కడ 3 ఇచ్చాడు కాబట్టి, సో ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి, ఫస్ట్ చిన్నది ఏంటండి హాఫ్, అంటే ఏంటండి 3 ప్లస్ హాఫ్, చిన్నది ఏంటండి 0 కదండి, 0 లేదా 1 అండి. ఇదేంటండి 3 కదండి, ఫుల్ డిజిట్ ఏంటంటే 0 to 9 వరకు చూపిస్తుంది అని చెప్పుకున్నాం. 0 to 9 వరకు చూపిస్తుంది. అంటే ఇనీషియల్గా ఏంటంటే మనది హాఫ్ డిజిట్ తీసుకోవాలి, దాని తర్వాత 3 డిజిట్ తీసుకోవాలి. సో ఫస్ట్ హాఫ్ డిజిట్ యొక్క లోవర్ వాల్యూ ఎంత అండి, 0, అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి 3 అండి, 3 అంటే 3 డిజిట్కి 3 డిజిట్స్ యూజ్ చేయాలి. లోవర్ వాల్యూ ఏంటంటే 0 కాబట్టి 0 0 0 2. హాఫ్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఎంతండి 1, మరి 3కి మ్యాక్సిమం వాల్యూ ఎంతండి 9 కదండి, 9 9 9 అంటే ఇక్కడ వరకు చూపిస్తుంది. దీని యొక్క రేంజ్ 4 zeros to 1,999 ఇది అవుతుంది. ఇది ఎందుకు కాదు సార్ అంటే 000 000 to 9999. మరి హాఫ్ ఎక్కడ ఉంది, హాఫ్ ఉందా ప్రాబ్లంలో, హాఫ్ లేదు. హాఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎగ్జిస్ట్ అవుతుంది, 0 to 1 వరకు మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఉంది కానీ ఇనీషియల్ గా 0తో స్టార్ట్ అవుతుంది కదా హాఫ్. ఇక్కడ 4 9s తప్పు, రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి 1తో స్టార్ట్ అవుతుంది కదండి, సో 0తో స్టార్ట్ అవుతుంది. సో 0తో అంటే ఆన్సర్ ఏంటండి ఫైనల్ గా, సో 0 0 0 to 1,999. ఓకేనా, క్లియర్ అండి. సో ఇదండి, దిస్ ఈజ్ అబౌట్ ATD అండ్ DTA కన్వర్టర్స్. క్లియర్ అండి, దిస్ ఈజ్ అబౌట్ ఆల్ థింగ్స్. క్లియర్ అండి, ఇది ATD కన్వర్టర్ సంబంధించిన బట్టి టోటల్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించిన బట్టి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అండి. క్లియర్ అండి అందరికీ, ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. క్లియర్, రైట్. థ్యాంక్ యూ ఆల్. ఇంతటితో మనకి ATD అండ్ DTA కన్వర్టర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్ మనము ఎనదర్ చాప్టర్ మెమరీస్ చూద్దాం.